ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ బ్యాట్స్మెన్ను ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్లో 60 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా సమాధి అవ్వగా బెంగళూరు జట్టు మాత్రం అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు 10 పాయింట్స్తో 7వ స్థానంలో ఉంది. ఆర్సీబీ గనుక ప్లే ఆఫ్స్కు వెళ్లాలి అంటే, మిగతా మ్యాచ్లో నిలవాలి అంటే లక్నో, ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కనీసం ఒక మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఆర్సీబీ తన మిగతా 2 మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్సీబీ జట్టుకు ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలుంటాయి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బ్యాటర్స్లో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడి అదరగొట్టాడు. ఆరంభంలో వికెట్లు పడినా పాటిదార్తో కలిసి పంజాబ్ బౌలర్స్ను పేకాట ఆడేశాడు. వింటేజ్ కోహ్లీని గుర్తు చేస్తూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి అభిమానులకు పూనకాలు తెప్పించారు. కోహ్లీ అన్నయ్య ఇరగదీస్తుంటే తమ్ముడు పాటిదార్ కూడా నేను సైతమని బ్యాట్తో బాదేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పాటిదార్ 23 బంతుల్లో 240 స్ట్రైక్ రేటుతో 6 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 55 పరుగులు చేసి దుమ్ము లేపి దంచి కొట్టాడు. కోహ్లీని మించిన హిట్టింగ్తో ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పాటిదార్ అవుట్ అయ్యాక కామరూన్ గ్రీన్ క్రీజులోకొచ్చి అతడు కూడా తగ్గేదిలే అని 170 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో 46 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ 7 బంతుల్లో 18 పరుగులు చేశాడు. స్టార్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 196 స్ట్రైక్ రేటుతో 6 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ అందరూ కూడా ఈ రేంజ్లో రెచ్చిపోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి డ్యూప్లెసిస్ సేన 7 వికెట్లు నష్టపోయి 241 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఓ సంచలన షాట్తో అదరగొట్టాడు. పంజాబ్ యువ పేసర్ విద్వత్ కావేరప్ప బౌలింగ్లో కోహ్లీ సింగిల్ హ్యాండ్ 6 బాదాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన కావేరప్ప బౌలింగ్లో తొలిబంతిని కోహ్లీ ఫ్రంట్ ఫుట్కు మిడ్ ఆఫ్ మీదుగా ఒంటి చేత్తో 6 బాదాడు. విరాట్ షాట్ చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రోజు కోహ్లీ బ్యాటింగ్ చూశాక వింటేజ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అని ఎంతమంది భావిస్తున్నారో కామెంట్ చేయండి. పంజాబ్ కింగ్స్ బౌలర్స్లో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా విద్వత్ కావేరప్ప 2, హర్షదీప్ సింగ్, సామ్ కరన్ తలా 2 వికెట్లు సాధించారు. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు మొదటి ఓవర్లోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ పడ్డ తర్వాత జానీ బేర్స్టో, రిలే రసో మెరుపు బ్యాటింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ధాటిగాడి క్రమంలో బేర్స్టో 16 బంతుల్లో 169 స్ట్రైక్ రేటుతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బేర్స్టో అవుట్ అయినా రసో మాత్రం రఫ్ ఆడిస్తూ పంజాబ్ జట్టుకు పవర్ హౌస్లో నిలబడ్డాడు. దీంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగెత్తింది. 27 బంతుల్లో 226 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు, 9 బౌండరీల సాయంతో 61 పరుగులు చేసిన రసో కరణ్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా జితేష్ శర్మ 5 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. లియామ్ లివింగ్స్టన్ డకౌట్ అయ్యి పంజాబ్ని నట్టేట ముంచాడు. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా పంజాబ్ కింగ్స్ జట్టుపై ఒత్తిడి ఏర్పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శశాంక్ సింగ్, సామ్ కరన్ ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించడానికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో శశాంక్ సింగ్ ధాటిగా కూడా బ్యాటింగ్ చేశాడు. అయితే ఇన్నింగ్స్ 14వ ఓవర్లో విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ కారణంగా 195 స్ట్రైక్ రేటుతో 37 పరుగులు చేసిన శశాంక్ సింగ్ రనౌట్ అయ్యాడు. కోహ్లీ కళ్లు చెదిరే మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్లకు గురిచూసి కొట్టాడు. దీంతో శశాంక్ సింగ్ పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో ఆదుకుంటాడు అనుకున్న అశుతోష్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ వికెట్ పడ్డంతో ఆర్సీబీ గెలుపు, పంజాబ్ ఓటమి ఖాయమయ్యాయి. పంజాబ్ జట్టు 17 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు దక్కించుకోగా ఫెర్గుసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ చెరకు 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు, పంజాబ్ జట్టు అలానే విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులను నెలకొల్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే, ఆర్సీబీ జట్టు ఈ రోజు మ్యాచ్లో 200 కంటే ఎక్కువ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆర్సీబీ జట్టు 5 సార్లు 200 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. గతంలో ఎప్పుడూ గానీ
ఆర్సీబీ జట్టు ఇన్ని ఎక్కువ సార్లు 200 కంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేయలేదు. అలా ఒక అరుదైన రికార్డును డూప్లెసిస్ సేన తన ఖాతాలో వేసుకుంది. ఇక పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో కూడా 200 కంటే ఎక్కువ పరుగులను సమర్పించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న జట్ల జాబితాలో పంజాబ్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు పంజాబ్ జట్టు 29 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోగా ఆర్సీబీ జట్టు 28 సార్లతో రెండవ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో చేసిన పరుగుల ద్వారా కోహ్లీ ఈ సీజన్లో 600 కంటే ఎక్కువ పరుగులను నమోదు చేయడం జరిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సీజన్లలో 600 కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4 సార్లతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్తో కలిసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేజార్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 90 కంటే ఎక్కువ స్కోరు చేసి కోహ్లీ సెంచరీని చేజార్చుకోవడం ఇది రెండోసారి. గతంలో 2013లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో 99 వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.